నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరెస్పాండెంట్ ఎర్రగొల్ల సుమంత్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి నయూమ్ అలీ పాల్గొని విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ను వీక్షించి వాటి యొక్క ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన వస్తుందని, చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ సుమంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైన మా అధ్యాపక బృందానికి విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా ఇచ్చారు, చక్కగా స్వీకరించడం జరిగింది. మరి విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల వాళ్ళ అభిరుచి అనేది చక్కగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి మన కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. విద్యార్థులు చాలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణని జరిగింది. చాలా సంతోషం. విద్యార్థులు అదేవిధంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళ అభిరుచిని కనపరుస్తూ మన దేశానికి చక్కటి సేవలు అందించాలని. Today I am explaining about microscope. Microscope is an instrument that can be used to observe small objects, even cells. Microscope was invented by General Zacharias Janssen. The lens in the microscope helped to identify the object. Doctors are also using medical microscope to identify the small object, some type of cells. Thank you. Thank you. మార్నింగ్ నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం జరపడం జరిగింది. పిల్లలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పిల్లల్లో ఈ యొక్క సైన్స్ పట్ల ఉత్సుకతను పెంచాలని, భవిష్యత్ తరాల్లో వాళ్ళు సైంటిస్టులుగా రూపొందించడానికి ఇది ఒక మార్గం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరంలో ఎయిడ్స్ని పిల్లలు వినూత్నంగా చేయడం జరిగింది. చూసినట్లయితే ఈసారి మైక్రోస్కోప్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి చంద్రయాన్ కూడా ఒక మోడల్ తీసుకొచ్చి పెట్టడం, దాని ఇది ఎలాగా లిఫ్ట్ అవుతుంది అనేది తెలియడం, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, ఆ తర్వాత వచ్చేసి
ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందని చెప్పాలి, తర్వాత ఫైర్ చెందినప్పుడు అలారం ఎలాగ మోగుతుంది అనేది కూడా పిల్లల ద్వారా ఎయిడ్స్ ద్వారా చూపించడం జరిగింది. వాటర్ ద్వారా ఎలాగా వెహికల్స్ నడవబడతాయి కూడా మోడల్స్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కలిగినటువంటి సైన్స్ టీచర్స్ కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసినటువంటి ఎంఈఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జడ్జిలుగా